హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్‌లు గాని, బ్యాంక్ రికవరీ ఏజెంట్‌లు గాని ఇంటికొచ్చి హరాస్ చేయటం చూస్తూ ఉంటున్నాం. అలానే అంతకు మించి ఈ లోయర్ కోర్ట్‌లలో వీళ్ళు హరాస్మెంట్ నుంచి బయటపడదామని చాలామంది ఇంజంక్షన్ సూట్ కూడా వేస్తూ ఉంటున్నారు. అయితే నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే ఇంజంక్షన్ సూట్‌లో మీరు మీ ప్రిమిసెస్‌కి రాకుండా మాత్రం ఆపగలుగుతారు గానీ, చుట్టాలకి, ఫ్రెండ్స్‌కి అండ్ రిఫరీస్‌కి ఫోను చేయకుండా, మీ నైబర్స్‌ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని డిఫేమ్ చేయకుండా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే చాలా కష్టం. సో, అలాంటి హరాస్మెంట్ మీకు లేకుండా ఉండాలి అంటే, మీరు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని, ఈ ఆగస్ట్ 12, 2022లో ఆర్‌బీఐ ఒక సర్క్యులర్ ఇచ్చింది. దానిలో కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ గైడ్‌లైన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని చెప్పేసి హైకోర్ట్‌లో ఒక పిటిషన్ వేసినట్లయితే, మీకు హైకోర్ట్‌లో డబ్ల్యూపీ నంబర్ చూసినట్లయితే రిట్ పిటిషన్ నంబర్ 5200/2024 ఇందులో మనకి క్లియర్‌గా జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు క్లియర్‌గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి పిటిషన్స్‌ని మీకు కోర్ట్‌లో ఫైల్ చేసుకున్నట్లయితే సిమిలర్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వమని ఒక ఆర్డర్ మీకు వచ్చే అవకాశం ఉంది. సో, నా సజెషన్ ఏంటంటే లోయర్ కోర్ట్‌లో ఈ ఇంజంక్షన్ సూట్ వేసుకునే కన్నా హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు తక్కువ ఖర్చులో మీకు మంచి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. లోయర్ కోర్ట్‌లో మీకు కోర్ట్ ఫీజులని అవన్నీ ఉంటాయి. కానీ హైకోర్ట్‌లో ఉన్న కోర్ట్ ఫీస్ లోయర్ కోర్ట్‌లో ఉన్న కోర్ట్ ఫీస్‌తో పోలిస్తే చాలా తక్కువ. అండ్ మీకు మంచి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకవేళ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత గూడా వాళ్ళు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వకుండా ఏమన్నా ఇబ్బంది పెడితే, మీరు హైకోర్ట్‌లోనే కంటెంప్ట్ గూడా వేసుకునే అవకాశం ఉంది. కంటెంప్ట్ వేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని హరాస్ చేసిన పర్సన్స్ అరెస్ట్ అయ్యే అవకాశం గూడా ఉంది.